కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేసిన వాళ్లకే కేబినెట్ విస్తరణలో ఛాన్స్. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయన్న రేవంత్ రెడ్డి. ఐఏఎస్ ఐపీఎస్ ల పోస్టింగ్ లో రూల్స్ బ్రేక్ చేయబోమన్న సీఎం. కేసీఆర్ చేసిన తప్పులు మేం చేయబోమని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. సంజయ్ కు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ ను వదిలి వెళ్లారని వ్యాఖ్య. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడన్న కేసీఆర్. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని కామెంట్. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. 20 రోజుల్లో 7 అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్న ముఖ్యమంత్రి. వాస్తవ పరిస్థితులు తెలిపేందుకు శ్వేతపత్రమని వ్యాఖ్య. జగన్ చేసిన విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారిందని ఫైర్. 7 ఏళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయి. కోట్లాది మంది యువతకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్న ఖర్గే. నీట్ స్కామ్ పై సభలో చర్చకు లేవనెత్తుతామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. త్వరలో మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తామన్న షిండే. పథకం కింద నెలకు 1500 ఇస్తామన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. నేను చట్టబద్ధంగా జైలు నుంచి బయటకొచ్చాను. జార్ఖండ్లో 5 నెలలు ఆందోళనకరంగానే ఉన్నాయన్న హేమంత్ సోరెన్. నేను ఎందుకు జైలుకు వెళ్లానో దేశం మొత్తానికి తెలుసని కామెంట్. ఎమర్జెన్సీపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. ప్రజాస్వామ్య వ్యతిరేకమే కానీ రాజ్యాంగ విరుద్ధం కాదని కామెంట్. ఢిల్లీలో 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం మొత్తం 800 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డవుతుందన్న ఆతిషి. అనంతపురం జిల్లా గుంతకల్ ఎంఈఓ ఆఫీస్ ఎదుట ఏఏఎస్ఎఫ్ ధర్నా. పుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం. ప్రైవేట్ స్కూళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్. హైదరాబాద్ నారాయణగూడ బాలిక రేప్ కేసులో పురోగతి. నాంపల్లిలో షేక్ అర్బాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇన్స్టాలో పరిచయమైన బాలికను గుల్బర్గా తీసుకెళ్లి అత్యాచారం. ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై మహిళల రాస్తారోకో. పైనంపల్లి గ్రామానికి 3 నెలలుగా తాగునీరు రావడం లేదని నిరసన. అధికారులు స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని వినతి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి పట్టివేత. 4 నిందితుల అరెస్ట్. 4 కిలోల 700 గ్రాముల గంజాయి స్వాధీనం. 30 గ్రాముల గంజాయి చాక్లెట్స్ తో పాటు 2 బైక్లు సీజ్.